డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి నిన్న ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. మనకి మెరిట్ లిస్ట్లో మన పేరుంటే సీట్ వచ్చేస్తుందా అని ర్యాండమ్గా ఇద్దరైతే అడిగారన్నమాట. మెయిన్గా మీకు కూడా ఈ డౌట్ క్లారిఫై అవుతుందని వీడియో చేస్తాను. ఇంకా ఎటువంటి డౌట్ అన్నా కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ అయితే డ్రాప్ చేయండి. మ్యాక్సిమం వీడియో చేస్తాను, ఎందుకంటే వేరే విద్యార్థులు కూడా క్లారిఫై అయితే కావడం జరుగుతుందన్నమాట. మనకి మెరిట్ లిస్ట్లో పేరుంటే సీట్ వస్తుందా అంటే రాదు. మెయిన్గా మీరు పెట్టే వెబ్ ఆప్షన్లు బట్టి, ప్రయారిటీ ఆర్డర్ బట్టి, మీ ర్యాంకు, క్యాస్ట్ కేటగిరీ, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంత చూస్తారన్నమాట. అర్థమవుతుంది కదా. సో మనకి తొందరలో వెబ్ ఆప్షన్ కూడా స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మనకి వెబ్ ఆప్షన్ టైంలో మీరు ఏ విధంగా వెబ్ ఆప్షన్ ఇస్తున్నారు, సో దాన్ని బట్టి అయితే ఉంటుంది అన్నమాట. ఉదాహరణగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ పోయిన కౌన్సిలింగ్లో కూడా చాలా మందికి మంచి మంచి ర్యాంకులు రావడం జరిగింది, కానీ వాళ్ళకు కూడా సీట్ రాలేదు. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వల్ల, అంటే నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నేను ఒక కాలేజ్ పెడతా, నాకు సీట్ వచ్చేస్తుంది కదా అని కాన్ఫిడెన్స్గా అయితే పెడతారు, కానీ చూస్తే సీట్ అయితే రాదన్నమాట. ఎందుకంటే వాళ్ళ క్యాస్ట్ కేటగిరీ, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసి మనకైతే సీట్ అలాట్ చేస్తారు. కాబట్టి మెయిన్గా మెరిట్ లిస్ట్లో పేరుంటే సీట్ పక్కగా వస్తుందంటే రాదని చెప్తాను నేనైతే. ముఖ్యంగా మీరు వెబ్ ఆప్షన్లు ఎలా పెడుతున్నారు, మీ ప్రయారిటీ ఆర్డర్ ఏంటి, ఒకసారి కట్ ఆఫ్ కూడా చూసుకోవాలన్నమాట. లాస్ట్ ఇయర్ సంబంధించి మొత్తం వెరిఫై చేసి వర్క్ చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్ పెట్టే దాన్ని బట్టి మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. దాదాపుగా 8,000 మంది విద్యార్థులు ఎలిజిబుల్ అయితే అయ్యారు. వాళ్ళందరి పేర్లు మెరిట్ లిస్ట్ అయితే ఉన్నాయి. వాళ్ళందరికీ సీట్ వస్తుందంటే రాదు. మీరు పెట్టే వెబ్ ఆప్షన్ బట్టి అయితే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ వెబ్ ఆప్షన్లే కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. అది ఎంత బాగా పెడితే, మొత్తం వెరిఫై చేసి గ్రౌండ్ వర్క్ చేసి ఎంత బాగా పెడితే మీకు అంత బాగా పక్కగా ఫస్ట్ ఫేజ్లో సీట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో వెళ్ళే రోజుల్లో మీకు ఎలా పెట్టాలి, టిప్స్ ఏంటి, సో లాస్ట్ ఇయర్ ఎటువంటి తప్పులు చేశారు అంతా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఈ వచ్చే వీడియోలో డీటెయిల్గా చెప్తానమాట. కామెంట్ అయితే చాలామంది ఇలా అయితే అనుకుంటున్నారని వీడియో అయితే చేశాను. మెరిట్ లిస్ట్లో పేరుంటే సీట్ పక్కాగా వస్తుందంటే రాదు. మీరు పెట్టే వెబ్ ఆప్షన్ బట్టి డిపెండ్ అయితే ఉంటుంది. అర్థమైంది కదా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే అవ్వడం జరుగుతుంది. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి ఈ 3 కోర్సులకు సంబంధించి మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి నర్సింగ్ కింద మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలంటే 70,000 అయితే పే చేయాలి. అదే బీఫార్మసీలో అయితే 65,000 అయితే పే చేయాలి. అదే బీపీటీకి అయితే 70,000 పర్ ఇయర్కి అయితే పే చేసి మనమైతే జాయిన్ అవ్వచ్చు అన్నమాట. అండ్ అలాగే గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా ఎవరికైతే ఈ కాలేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు ఉంటారో మనకి ఏంటంటే 20,000 కట్టి జాయిన్ అయితే అవ్వచ్చు. ముఖ్యంగా మనకి ఇది నెల్లూరులో అయితే ఉంది. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, ఎలా జాయిన్ అవ్వాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు.